నమస్కారం అన్న, నా పేరు గ్రీష్మ, మాది బంగారుపల్లి మండలం. మిమ్మల్ని పాదయాత్రలో చూసాము. అప్పుడు ప్రతి తల్లికి, చెల్లికి, అక్కకి ఎంతో భరోసాని కల్పించారు. కానీ కాదంబరి జిత్వాని గారి విషయంలో గత ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసింది. తెర ముందు అన్యాయం చేసిన వాళ్ళే కాకుండా తెర వెనక ఉన్న వారిని కూడా శిక్షిస్తారా? అలానే ప్రతి చెల్లికి భరోసా కల్పించేందుకు ఎటువంటి కార్యాలు చేపడుతున్నారు? అమ్మా, రెండో ప్రశ్న మొదటికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా నేను మీ ముందర నుంచుంటున్నా. ఆనాడు అడుగడుగున పాదయాత్రలు నేను చెప్పా, కేజీ నుంచి పీజీ వరకు విద్యని బలోపేతం చేయాలి, కరికులం ని బలోపేతం చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకురావాలని చెప్పా. కరికులం లో ఉండాలని చెప్పా. మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాలి, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని చెప్పా. అది మేము వచ్చే సంవత్సరంలో అకాడమిక్ ఇయర్ మేము ప్రవేశపెట్టబోతున్నాం. బలమైన చట్టాలు ఇప్పటికీ ఉన్నాయి తల్లి, కానీ ఆ చట్టాలని గతంలో అమలు చేయాల.